బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. 2014లో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారామె. కానీ అప్పుడు అధికారంలో ఉండడంతో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది టీడీపీ. ఇక 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పోతుల వర్గీయులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు ఫోన్ లైన్ లో. జయరాం, ప్రజెంట్ వైసీపీని వీడుతున్న వారి నేతల సంఖ్య కూడా పెరుగుతుంది. అందులో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా జాయిన్ అయ్యారు. అయితే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని కూడా తెలియజేశారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి జయరాం? బాపట్ల జిల్లా చీరాల చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కొద్దిసేపటి క్రితం అయితే రాజీనామా చేసింది. ఆమె ఇటు వైసీపీ ఇటు సభ్యతతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఇటు రాజీనామా చేసినట్లు కూడా అయితే ఆమె ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖ అని చెప్పుకోవచ్చు. మామూలుగా ఇటు వైసీపీ సభ్యతం చేసి ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇటు ఆపుతారని ఆమె అనుచరు మొదట అన్నారు. కానీ ఆమె ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె రాజీనామా చేసింది. ఈ నేపథ్యంలో కూడా అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అంతకుముందు 2014లో ఆమె టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి అక్కడ ఓడిపోయింది. అప్పుడు ఆమె ఇన్ఛార్జిగా 5 ఏళ్ళు ఉన్నది. ఆ తర్వాత 2019లో రాష్ట్రంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు రిజైన్ చేయడం వల్ల అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ శాఖ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ జయరాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. 2014లో టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారామె. కానీ అప్పుడు అధికారంలో ఉండడంతో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది టీడీపీ. ఇక 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పోతుల వర్గీయులు చెబుతున్నారు.